గోదావరికి వరద ప్రవాహం చేరుకుంటే చాలు యలమంచిలి మండలానికి సంబంధించి కనకాయలంక అనే గ్రామం నుంచి వరద ప్రవాహం నుంచి బయటికి రావాలంటే ఇటువంటి మరపడలే దిక్కు అని చెప్పాలి. అయితే గత ఎన్నో ఏళ్ళుగా కూడా గోదావరికి వరద ప్రవాహం వస్తే ఆ విధంగా ఆ గ్రామం నుంచి బయటకు రావాలంటే పడవ ప్రయాణాలు చేయాల్సిందే. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా గతంలో ఉన్న రామానాయుడు దీనికోసం అప్పట్లోనే చాలా బ్రిడ్జ్ వేయాలని చాలా కృషి చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి ఈ కనకాయలంక కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ప్రస్తుతానికైతే మనం చూసుకోవచ్చు, ఇదంతా మునిగి ఉన్న ప్రాంతంలో ఒక చిన్నపాటి బ్రిడ్జ్లా ఉండేది. ప్రస్తుతం గోదావరికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ బ్రిడ్జ్ అంతా మునిగిపోయింది. సాధారణంగా ఆ బ్రిడ్జి మునగక ముందు అయితే ఆ బ్రిడ్జ్ నుంచి ప్రయాణాలు చేసేవారు. ఈ గ్రామస్తులందరూ కూడా ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావాలంటే ప్రస్తుతానికైతే గోదావరికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం బ్రిడ్జ్ మునిగిపోయింది. అయితే వీరికి ప్రత్యామ్నాయంగా కూడా ఒక బ్రిడ్జ్ కట్టేందుకు కూడా మంత్రి రామానాయుడు పూనుకున్నారు. దాదాపు 23 కోట్లతో నూతన బ్రిడ్జికి కూడా ఏర్పాటు చేసేందుకు అయితే చర్యలు అయితే చేపడుతుంది. ప్రస్తుతం గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అంటే మీ గతంలో వరద వస్తే మీ ఊరు నుంచి బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు, ఇప్పుడు కూడా ఇబ్బంది మరపడవల నుంచి. అంటే ఇప్పుడు బ్రిడ్జ్ అంటున్నారు, ఎప్పటికి పూర్తి అవుద్ది ఏంటి? ఆల్రెడీ జియో వచ్చేసిందండి. ఇది వరద ఏంటంటే మనకి ఇక్కడ సెప్టెంబర్ నెలాఖరు వరకు గ్రామానికి వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వరదలు అయిపోయిన వెంటనే శంకుస్థాపన చేసి వర్క్స్ మొదలు పెడతామని చెప్పి మినిస్టర్ గారికి గతంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మా గ్రామానికి రామానాయుడు గారు చేసినటువంటి మేలు గ్రామ ప్రజల మీద మేము మర్చిపోలేమండి. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే విధంగా వరదలు వస్తాయి. అప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి పీతల సుజాత గారు అలాగే గోకరాజు గంగరాజు గారు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఆయనే అన్నారండి, ఈ గ్రామానికి 55 అడుగులు వచ్చినా కూడా ఈ విధంగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే బ్రిడ్జ్ నిర్మించితే బాగుంటుందని చెప్పి ఆ రోజు మినిస్టర్ గారికి అలాగే ఎంపీ గారికి చెప్పడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే సమయం అనుకూలించలేదు. అలాగే మధ్యలో గవర్నమెంట్ మారిపోవడం వల్ల అది జరగలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా రామానాయుడు గారు మా యొక్క గ్రామ ప్రజల చూసిన ఏంటంటే ఆయనకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆయనకి రావటం, దానివల్ల ఏంటంటే మా గ్రామానికి 23 కోట్ల చిల్లరతోటి శాంక్షన్ జరిగినాయండి. ఈ వరద అయిపోయిన వెంటనే టెండర్స్ పిలిచి బ్రిడ్జ్ పనులు మొదలవుతాయండి. ఏంటంటే నిజంగా నిమ్మల రామానాయుడు గారు మా కనకలంక గ్రామానికి ఒక దేవుళ్ళు అంటాడండి. ఎందుకంటే ఇప్పుడు మేము 40 అడుగులు గోదావరి వచ్చిందంటే కాజువే మునిగిపోతుందండి. ఇంకా అప్పటి నుంచి కూడా ఏంటంటే మేము ఇలాగ మరపడవల మీద తిరగాల్సి వస్తుంది. ఏంటంటే మాకు ఇది కొంచెం భయంకరమే. కాకపోతే ఏంటంటే మాకు ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే మేము నిత్యావసర సరుకులు కానీ లేకపోతే పిల్లల చదువులు కానీ ఏం కావాలన్నా కూడా ఈస్ట్ గోదావరి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. దానివల్ల ఏంటంటే మాకు అవకాశం లేక మేము పడవల మీద దాటాల్సి వస్తుంది. కానీ ఏంటంటే ఆ బ్రిడ్జ్ అయిపోతే మాత్రం నిజంగా మాకు చాలా ఉపకారం అవుతుందండి. ఎందుకంటే కనకాలంక గ్రామ ప్రజలు ఎప్పటికీ కూడా మినిస్టర్ గారిని మేము మర్చిపోలేమండి. ఎందుకంటే ఆయన చేసిన మేలు అటువంటిది. ఆయన మా మీద ఆయన ఎంతో దృష్టి పెట్టి 23 కోట్లు ఏంటంటే మాది గ్రామము 2000 ఓటింగ్ ఉంటుందండి. 20 ఓటింగ్ ఉన్నటువంటి గ్రామానికి 23 కోట్లు చిల్లర తేవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దాదాపుగా చూసుకోవచ్చు మనం, గోదావరికి వరద వస్తే ఇటువంటి మరపడవలతోనే వారు ఇటువైపు కోనసీమ జిల్లా వెళ్తున్న పరిస్థితి. అయితే మంత్రి రామానాయుడు గారు మంత్రి అయిన తర్వాత తమకు 23 కోట్ల రూపాయలతో నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేందుకు కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారని చెప్తున్నారు. ఆ బ్రిడ్జ్ కనుక పూర్తయితే గోదావరికి వరద ప్రవాహం వచ్చినా ఆ బ్రిడ్జ్ నుంచి ప్రయాణాలు చేయొచ్చు అంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం గోదావరికి వరద ప్రవాహం పెరగడంతో కాజువే ఇది మునిగింది. ఈ గ్రామం నుంచి బయటకు రావాలంటే చాలు మరపడవల నుంచి అయితే ప్రయాణాలు చేస్తున్నారు. అయితే ఈ రామానాయుడు శాంక్షన్ చేసిన 23 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ అనేది పూర్తయితే మాకు ఈ తిప్పలు తప్పుతాయని అయితే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, కనకాయలంక గ్రామం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.